నేను రబ్ చేస్తాను. నాకు డ్రైవింగ్ చేయడం రాదు అదితి. డ్రైవింగ్ రానప్పుడు నర్సింగ్ ఎందుకు చేసావు? ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ అదితి? అసలు నర్సింగ్కి డ్రైవింగ్కి సంబంధం ఏముంది? అయినా ఎందుకు మీరా గారి మీద అంత సీరియస్ అవుతున్నావు? అయినా నేను మా నాన్న పరువు కాపాడాలి, ఆ బాక్స్ తీసుకురావాలన్న రెస్పాన్సిబిలిటీతో వచ్చాను. మీరా గారు ఆ బెనర్జీని పోలీసులకి పట్టించాలని వస్తుంది. నువ్వెందుకు వచ్చావు? దేనికోసం వచ్చావు? ఊరికే నన్ను డిస్టర్బ్ చేయడం తప్పు. నువ్వు చేస్తున్న పని ఏంటి అదితి చెప్పు. నువ్వు కావాలంటే ఇక్కడే డ్రాప్ అయిపోయి ఇంటికి వెళ్ళిపో, మేము ముందుకెళ్తాం. అమ్మో, నేను వెళ్ళిపోతే వీళ్ళిద్దరు ఇంకా క్లోజ్ అయిపోతారు. సర్లే గౌతమ్, ఎందుకు సీరియస్ అవుతావు? నేను డ్రైవ్ చేస్తాను. అమ్మా, నాన్న, నానమ్మా, అందరూ ఒకసారి రండి. ఏంటి, ఎందుకు అందరినీ రమ్మన్నా? అటు చూడండి. మీరా వాళ్ళ ఆయన ఎప్పుడొచ్చారు? ఆ మీరా ఇంట్లో లేనప్పుడు ఎందుకు వచ్చాడు? తను మీరా మొగుడు కాదు, నా మొగుడు. కార్తీక్, ఏంటి అవతారం? ఎందుకు ఈ గెటప్ వేసుకున్నావు? ఇది నా గెటప్ కాదు మావయ్య, గౌతమ్ గదిలో దొరికింది. ఎంత వాడి గదిలో దొరికితే మాత్రం నీకిదేం మాయరోగం బాబు? చక్కగా ఉన్నావు కదా, మళ్ళీ ఈ వెధ వేషాలెందుకు? అయ్యో, మీకు ఇంకా మ్యాటర్ అర్థం కానట్టుంది నానమ్మా. వెద వేషాలు వేసింది మా ఆయన కాదు, గౌతమ్ గాడు. గౌతమ్ వేషం వేయడం ఏంటి? ఈ డ్రెస్ మీరా మొగుడిది కదా మావయ్య, కానీ ఇది గౌతమ్ గదిలో ఎందుకుంది? ఎందుకుంది అంటే గౌతమ్ గాడే మీరా మొగుడు కాబట్టి, ఆ గెటప్ లో వచ్చాడు కాబట్టి. ఏమంటున్నావు అవంతిక? అంటే గౌతమ్ గాడు మీరా భర్తలా వచ్చి మనందర్నీ నమ్మించి మోసం చేశాడన్నమాట. అమ్మయ్యా, మొత్తానికి ఇప్పుడు అర్థమైందన్నమాట. బామ్మర్ది అదే చేశాడు. గౌతమ్ మీరా భర్తలా రావడం ఏంటి? ఎందుకొచ్చాడు? అది మమ్మల్ని అడిగితే మాకెలా తెలుస్తుంది నాన్న? ఆ గౌతమ్ గాడినే అడగండి. ఎన్నాళ్ళు వాడా నర్సును వెనకేసుకొస్తే ఎందుకు అనుకున్నాను. ఇప్పుడు అది చాలదన్నట్టు ఈ వెధవ పని కూడానా? రే అర్జున్, వెంటనే వాడికి కాల్ చెయ్యి. ఇలాంటి వెధవ వేషాలు ఎందుకేశాడో కనుక్కో. ఏమండి, ఒక్క నిమిషం ఉండండి. ఎందుకే వాడిని ఆపుతున్నావు? ఫోన్ చేయని. ఇప్పుడు గౌతమ్కి ఫోన్ చెయ్యొద్దత్తయ్యా. వాళ్ళు ఒక ముఖ్యమైన పని మీద వెళ్లారు. ఇప్పుడు మనం ఫోన్ చేస్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఏదైనా ఉంటే ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం. ఏం కాదమ్మా, ఫోన్ చేయని. మన అనుమానం వెంటనే తీరిపోవాలి కదా. లేదవంతిక, మీ అమ్మ చెప్పింది కరెక్ట్. వాళ్ళు రిస్కీ ఆపరేషన్లో ఉన్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఏదైనా ఉంటే వాళ్ళు వచ్చాక మాట్లాడుకుందాం. రా బామ్మర్ది,
వచ్చాక నీకు ఉంటుంది. అదితికి ఫోన్ చేసి ఆ నర్సు మీరా కాదు అహల్య అని చెప్పాలి. నేను లిఫ్ట్ చేస్తాను, నువ్వు డ్రైవ్ చేయి. మామ్ ఎందుకు కాల్ చేసిందో ఏంటో. అది మా మామ్ కాల్ గౌతమ్. అయితే ఏంటి? డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత డేంజరో ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం కూడా అంతే డేంజర్. అది కాదు గౌతమ్. నేను స్పీకర్ ఆన్ చేస్తాను, నువ్వు మాట్లాడు. హలో బేబీ, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆంటీ, నేను గౌతమ్. అదితి డ్రైవింగ్ చేస్తుంది, స్పీకర్ ఆన్ చేశాను, మాట్లాడండి. ఇంకా నయం, అదితి అనుకుని అసలు విషయం చెప్పలేదు. ఏంటో చెప్పు మామ్. ప్రయాణం ఎలా జరుగుతుంది బేబీ? ఆల్ ఓకే కదా? ఓకే మామ్, యూ డోంట్ వరీ. ఏంటంటే ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నారు, ఏంటది? అదేం లేదు గౌతమ్, అయినా మీ సేఫ్టీ కంటే ఇంపార్టెంట్ ఏముంటుంది నాకు చెప్పు. ఎక్కడి దాకా వెళ్ళారు, ఎలా వెళ్తున్నారు అని అడగడానికి ఫోన్ చేశాను. మేము సేఫ్గానే వెళ్తున్నాం ఆంటీ, డోంట్ వరీ. అలాగే గౌతమ్. బేబీ, యా మామ్, చెప్పు. మీరు ఎక్కడైనా ఆగినప్పుడు తీరిగ్గా కాల్ చేయి, నీతో మాట్లాడాలి. హ్యాపీ జర్నీ. ఓకే మామ్. ఛ! గౌతమ్ కారులో ఉండగా ఇప్పుడు అదితికి విషయం చెప్పడం కుదరలేదు. కానీ ఖచ్చితంగా అదితికి అది మీరా కాదు అహల్య అని చెప్పి తీరాలి. హలో సార్, మీరు అతిథి మేడం ఫోను ట్రేస్ చేయమని చెప్పారు కదా. అవును. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? వాళ్ళు ఎక్కడున్నారు? మీరు చెప్పినట్టే నేను కంటిన్యూగా వాళ్ళ ఫోన్ ట్రేస్ చేయడానికి ట్రై చేస్తున్నాను సార్. వాళ్ళు ఇప్పుడే మన నేషనల్ హైవేలో స్టేట్ బార్డర్ దగ్గరికి వెళ్తున్నట్టు తెలుస్తుంది సార్. ఓకే, నువ్వు అలాగే ట్రేస్ చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తూ ఉండు. అలాగే సార్. నేను చూసేవాడిని కదా.